గాయత్రి ధ్యానం మంత్రార్థ శ్లోకాలు ముద్రా శ్లోకములు. ఓం ముక్తా విద్రుమహే మణీలధవలక్షాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తాం యమద్దు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాః శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతైం భజే. హరి ఓం. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్యేద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. ఓం బాలాం విద్యాంతు గాయత్రీం లోహితాం చతురాననాం రక్తాంబరద్వయోపేతాం అక్షసూత్రకరాం తథా కమండలుధరాం దేవీం హంసవాహన సంస్థితాం బ్రహ్మాణీం బ్రహ్మదైవత్యాం బ్రహ్మలోకనివాసినీం. ఓం మధ్యాహ్నే విష్ణురూపాం చ తార్క్ష్యస్థాం పీతవాససాం యువతీం చ యజుర్వేదాం సూర్యమండల సంస్థితాం. ఓం సాయాహ్నే శివరూపాం చ వృద్ధాం వృషభవాహినీం సూర్యమండల మధ్యస్థాం సామవేద సమాయుతాం. ముద్రా ప్రదర్శన. సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తథా ద్విముఖం త్రిముఖం చైవ చతుఃపంచముఖం తథా షణ్ముఖోధోముఖం చైవ వ్యాపకాంజలికం తథా శకటం యమపాశం చక్రస్థితం సుముఖోన్ముఖం ప్రలంబం ముష్టికం చైవ మధ్యః కూర్మో వరాహకం సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం వల్లవం తథా ఏతే ముద్రా చతుర్వింశద్గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః ఇది ముద్రా న జానాతే గాయత్రీ నిష్ఫలా భవేత్. ఈ గాయత్రి ముద్రలన్నీ కూడా జానాతి అంటే తెలుసుకోవలేను అని, నా కుర్వంతి అంటే చెయ్యకపోతే, అంటే గాయత్రి ముద్రలు చెయ్యకపోయినా తెలిసి ఉండాలి. ముద్రలు తెలియకపోతే గాయత్రి నిష్ఫలం అవుతుంది. కానీ సంధ్యావందనంలో ముద్రా ప్రదర్శనము తెలుసుకోవాలి అని మాత్రమే చెప్పబడింది. ఎందుకంటే ఇది ముద్రా న జానాతి గాయత్రం నిష్ఫలం భవేత్ అన్నారే కానీ ఇది ముద్రా నకుర్వంతి అని అనలేదు. కాబట్టి ముద్రా ప్రదర్శన మాత్రం తెలుసుకోవాలి. ముద్రా ప్రదర్శన చేయకపోయినా సంధ్యావందనంలో వారి వారి అభీష్టం మేరకు సిద్ధిస్తుంది.